బాబును ఉయ్యాల్లో వేసి పెద్ద పండుగ చేశారు. బంధువులందరూ వచ్చారు. రఘువయ్య గారు ఉన్నంతలో సారె తెచ్చారు. జానకమ్మ తానై తిరిగింది. సహిద్ తల్లి రకరకాల కానుకలు తెచ్చి తల్లి బిడ్డలను ఆశీర్వదించింది. ఉష పేరంటానులకు పసుపు కుంకుమ ఇచ్చింది. బాబుకు అజిత్ అని నామకరణం చేశారు. భలే! అర్పిత, అనిల్, అజిత్ బాగుందోయ్! మంచి పేర్లు పెట్టావు. నీ పేరు ఆ వచ్చేటట్టు మార్చుకో. మధుకర్ స్నేహితులు హాస్యం చేశారు. అంతా వెళ్ళిపోయిన తర్వాత రాధను పక్కకు పిలిచి దిష్టి తీసింది జానకమ్మ. రాధ ఒంటరిగా ఉన్నప్పుడు తనలోని బాధ చెప్పుకున్నాడు మోహన్. నిన్ను విడుచుకొని చాలా నష్టపోయాను రాధా. బంగారు పంజరంలో బంధించబడ్డాను. అమ్మా నాన్న ఆశీర్వాదమైనా దక్కిందనుకున్నాను. అది నీ చలువే. వద్దు బావా, అలా అనకండి. నన్ను ఓ తోబుట్టువుగా భావించండి. తెలివిగా మాలతిని సంతోషపెట్టండి. ఇప్పుడు విచారించి లాభం లేదు అంది ఓదార్పుగా. అవును రాధా, ప్రతికూల పరిస్థితుల్లో మనవడు ముచ్చుతేలుతాడు అన్నాడు నిట్టూరుస్తూ. రాత్రి 12 గంటలకు భార్యకు మందు ఇద్దామని వచ్చిన మధుకర్ అలాగే నిలబడిపోయాడు. మంచానికో వైపు దోమతెర చాటున పసివాడు హాయిగా నిద్రపోతున్నాడు. వాడి ఉయ్యాలకు కట్టిన తాడు రాధ చేతిలో ఉంది. రాధ కిరుపక్కల అనిల్, అర్పిత పడుకున్నారు. కాస్త దూరంగా పోతే తమకు దొరకదేమో అన్నంత దగ్గరగా పడుకున్నారు. వారి కాళ్ళు చేతులు రాధను చుట్టివేశాయి. చంటివాడు నిద్రలో ఏడ్చాడు. అనురాధ కళ్ళు విప్పకుండానే తాడు లాగింది. వాడు మళ్ళీ ఏడవలేదు. పిల్లల పిలుపు తల్లికి నిద్రలో కూడా వినిపిస్తుందేమో. ప్రేమంటే ఏమిటి? ప్రేమ స్వరూపం బహుముఖాలు. బహు చిత్రమైంది కూడాను. అలాగే ఆలోచిస్తూ మందియ్యటం కూడా మర్చిపోయాడు. కాలచక్రం కింద 8 వసంతాలు నలిగిపోయాయి. ప్రపంచంలో ఎన్నో మార్పులు. కాఫీ కలుపుతున్న అనురాధ వద్దకు వచ్చాడు మధుకర్. అర్పి ఏమిటో అంటుంది అన్నాడు నెమ్మదిగా. ఏమిటుంటుంది? అంది తలెత్తకుండానే. అజిత్ పుట్టినరోజుగా రేపు. వాడికి 8 నిండుతాయి. నువ్వేం చెయ్యొద్దన్నావంట? ఎందుకు చెయ్యొద్దన్నానో చెప్పలేదా? అత్తయ్య పోయి సంవత్సరమైనా కాలేదు. అప్పుడే వేడుకలెందుకు? అంది విచారంగా. అను, అది నిజమే కాని ఆమె నీ చేతులలో తృప్తిగా కన్ను మూసింది. దుఃఖించ పనిలేదు. పిల్లలు ఉత్సాహపడుతున్నారు కాదనకు. నేను కాదన్నా అది ఊరుకుంటుందా? దానిష్టం. నా ఇష్టం లేదమ్మా. నువ్వు ఒప్పుకుంటేనే నేను చేస్తాను. ఎప్పుడొచ్చిందో అర్పిత అక్కడికి. సరే, వెళ్ళి కావలసినవన్నీ తెచ్చుకో. అలాగే మీ అత్తయ్యకి చెప్పిరా. బాబాయ్ గారింటికి వెళ్ళి మాలతికి, ఉషకి చెప్పిరా. అమ్మో, మర్చిపోయాను. ఉషకేదో సలహా కావాలట. వస్తానంది. అప్పుడే కేసులు చూస్తుందేమిటి డాక్టరమ్మగారు? నా సలహా ఎందుకబ్బా? అర్పి త్వరగా తేమలండి. ఈరోజు మీకు ఆప్షనల్ హాలిడే కదూ? మధుకర్ వెళ్ళిపోయాడు. అమ్మా, కోపమొచ్చిందా? కోపం ఎందుకమ్మా? వెళ్ళు, పిచ్చి తల్లివి. ప్రేమగా వీపు నిమిరింది. మరో గంటలో శాంతి నర్సింగ్ హోం నుండి కారు వెళ్ళిపోయింది. ఇందిర కార్లెన్ చివర ఆపి అటూ ఇటూ పరీక్షగా చూసింది. శాంతి నర్సింగ్ హోం అన్న బోర్డు కనిపించింది. కారు అటుకేసి పోనిచ్చింది. అదే వేషం, అదే తీరు, గడిచిన కాలమానం చూపించేది మాత్రం అక్కడక్కడ నెరేసిన జుట్టు, కళ్ళ కింద ఏర్పడిన నల్లని వలయాలు. ముదుర నీలం జాకెట్టు, చీర అదే రంగు లాన్ బ్లౌజులు శరీరకాంతిని బయటపెడుతుంది. కారు వచ్చి కంపౌండ్లో ఆగి ఉంది. అక్కడ ఫౌంటైన్, చిన్నపిల్ల బొమ్మ,
రెండు చేతులతో రెండు వైపులా చూపుతుంది. ఒకవైపు నర్సింగ్ హోమ్, రెండో వైపు శాంతి నిలయం ఉంది. క్షణం ఆలోచించి కారు దిగి ఇంటివైపు దారి తీసింది. రకరకాల పూల మొక్కలు స్వాగతం ఇవ్వలేక తలలు వంచుకున్నాయి. ద్వారం తీసుకొని లోపలికి వెళ్ళింది. ఎందుకో గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. చుట్టూ కలియ చూసింది. నీటుగా, ముచ్చటగా ఉంది. పనిపిల్ల కాబోలు వచ్చింది చప్పుడు విని. ఎవరండి? ఎవరు కావాలి? డాక్టర్ గారున్నారా? ఎందుకో కంఠం వణికింది. లేరు, బయటికి వెళ్లారు. ఆయన భార్య ఉందా? ఎందుకో ఆమె గొంతు ఆమెకే అసహజనంగా వినిపించింది. ఉన్నారు, కూర్చోండి పిలుస్తాను. అక్కడే ఉన్న సోఫా చూపింది. ముఖం నుదిటి కుంకుమతో పోటీ పడుతుంది. సాద ప్రింటింగ్ చీర, మెడలో నల్లపూసలు, బంగారంతో కట్టిన హారం, వదులుగా ముడివేసిన వెంట్రుకలు అనురాధ అందానికి వింత సోయగాన్ని కురిపిస్తున్నాయి. ఆ గంతుకురాలికేసి చూసి ఉలిక్కిపడింది. ఒకరోజు అదే ఇంటిని నరకం చేసి వెళ్ళిపోయిన ఇందిర. అవును, ఆమె. పబ్లిక్ గార్డెన్లో ఫోటోలో చూసింది. మళ్ళీ ఎందుకు వచ్చినట్లు? చల్లగా సాగిపోయే సంసారంలో ఏం తుఫాను రేగనున్నదో. ఠీవీగా కూర్చున్న ఇందిరను చూస్తే విసమెత్తు పొగురు తగ్గలేదనిపించింది. తన్ను తాను సంభాళించుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంది. 2 నిమిషాలు ఒకరినొకరు చూసుకున్నారు. కడకు అనురాధే పలకరించింది. మీరు ఇందిర అనుకుంటాను. అనుకోవటమేమిటి? ఇంద్రనే. పిల్లలు ఇంట్లో లేరా? లేరు. వాళ్ళ నాన్నగారితో షాపింగ్కు వెళ్లారు. ఓహో, ముసలమ్మ లేదా? అత్తయ్య గురించేనా మీరడిగేది? ఆవిడ మరణించి 10 నెలలు కావస్తుంది. ఇంతకీ ఇన్నాళ్లకు వచ్చారు. కారణం తెలుసుకోవచ్చునా? ఇందిర బిగ్గరగా నవ్వింది. అనురాధ వంక నిర్లిప్తంగా చూసింది. నా రాకకు ప్రత్యేకమైన కారణాలు కావాలా? ఎప్పుడైనా రాగలను. ఆమె మాట్లాడే తీరు చూస్తే రాధకు మండింది. సాటి స్త్రీగా మీకు గౌరవం ఇవ్వగలను. కానీ ఒక విషయం చెప్పడానికి చింతిస్తున్నాను. కారణం లేక వచ్చే అర్హత ఏనాడో కోల్పోయారు మీరు. మీ స్థానంలోనే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నా స్థానం ఒకటుండి ఏడిస్తేగా? అది నీకు దక్కడానికి నేనిక్కడ ఉండాలని రాలేదు. పిల్లలను తీసుకెళ్దామని వచ్చాను. అంతే. వారు రాగానే వెళ్ళిపోతాను. పిల్లల్నా? ఏ ఆధారంతో ఆ మాట అనగలుగుతున్నారు? ఏ ఆధారం కావాలేమిటి? నా పిల్లలను నేను తీసుకెళ్తాను. మీ పిల్లలు? హుం, వాళ్ళు మిమ్మల్ని గుర్తు కూడా ఉంచుకొని ఉండరు. వాళ్ళ నాన్నగారు పంపుతారనే అనుకున్నారా? మధ్య ఆయన పెత్తనమేమిటి? నా ఇష్టం. నా పిల్లలపై నాకు హక్కు లేదా? అంది కళ్ళూపుతూ. అవును. ఎంత అందంగా మాట్లాడుతున్నారు. హక్కు ప్రసక్తి తెచ్చారు కనుక నేను అలాగే మాట్లాడతాను. వాళ్లకు జన్మనీయడం తప్ప ఏమి చెయ్యకపోవడం మీ హక్కా? మమతతో పెంచి పెద్ద చేయడం మీ హక్కు కాదా? పిల్లలను లాలించి పెంచే బాధ్యతకు దూరమైనారు. హక్కు ప్రసక్తి అనవసరం. అదంతా నీకనవసరం. నా పిల్లలు నేను తీసుకెళ్తాను. మధ్య నీ పెత్తనమేమిటి? నా పెత్తనం ఎందుకు లేదు? నా శరీరంలో ఒక భాగంగా పెరిగారు. నా హృదయంలో ఒక భాగంగా మెదిలారు. అది పోనీయండి. 10 సంవత్సరాల నుండి లేని ప్రేమ హఠాత్తుగా ఎందుకు కలిగిందో? కారణాలు కావాలా? ఇదివరకు నాకు డబ్బు లేదు. ప్రపంచం మూలంలో డబ్బు లేంది ఏమి చెయ్యలేము. హఠాత్తుగా మా మామయ్య పోయాడు. ఆస్తి మమ్మీకి వచ్చింది. అదంతా నాకే ఇచ్చింది మమ్మీ. దాంతో అన్నయ్యలు, అక్కయ్యలు వాళ్ళ సొమ్ము పోయినట్టు తగు పెట్టుకొని పోయారు. దేశమంతా తిరిగాం. లండన్కు కూడా వెళ్ళి వచ్చాం. డాడీ ముసలివారయ్యారు. పిల్లలుంటే సందడిగా ఉంటుందని వచ్చాను.
హఠాత్తుగా ఇందిర మూడ్సు మారిపోయాయి. జాలిగా ముఖం పెట్టింది. నీకు నీ పిల్లవాడున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఏదో పోగొట్టుకున్నాననిపించింది. ప్లీజ్ నా పిల్లలను నాతో పంపియ్యే. నువ్వు తల్లివేగా, నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. 2 కన్నీటి బిందువులు జారాయి చెంపల మీద. అంతలోనే కరిగిపోయి శాంతపడింది అనురాధ. ఇందిర వంక చూసింది. ఆ దర్పం, గంభీరం అన్నీ కృత్రిమంగా కనిపించాయి. అవివేకం చేత అమృత భాండాన్ని కాలదన్నింది. దాన్నే జాగ్రత్తగా తను ఎత్తుకుంది. మలినము తీసి జాగ్రత్తగా చేశాక భాగం కావాలంటుంది. అది సాధ్యమా? తనకెప్పుడు పిల్లలు లేరనిపించరే? తండ్రి సంగతి తరువాత. తను వాళ్ళను విడిచి ఉండగలదా? పాప ఒక్క క్షణం కనబడకపోతే గిజగిజలాడిపోతుందే. కాని ఆలోచనలు ఇంకోవైపు మళ్ళాయి. ఏ జన్మ పాపమో, తను ఒక బాబుతోనే తన గర్భం నిల్పమైంది. తల్లిని బిడ్డను దూరం చేసిన పాపం తనెందుకు? తనకు ఇందిర ఉసురెందుకు? పాప, బాబు ఎక్కడున్నా తనను మర్చిపోరు. అలాంటప్పుడు పిల్లల్ను ఆమెతో పంపితే? అమ్మో! తన గుండె ఆగిపోదూ? ఏం ఆలోచిస్తున్నావు? మధుకర్ ఒప్పుకోడనా? ఇందిర ప్రశ్నించింది. కాదు, నేనే వాళ్ళను విడిచి ఉండలేను. నన్ను చాలా ఇరుకున పెడుతున్నారు. పిల్లలు రానియండి, చూద్దాం ప్లీజ్. మీరా గదిలో కూర్చోండి. మిమ్మల్ని చూడగానే వాళ్ళ భావాలు ఎలా ఉంటాయో. ఆయన ఆవేశపడతారు. ఇంతలో బయట కారు హారన్ చప్పుడు వినిపించింది. ఇందిర అసహనంగా లేచి అనురాధ చూపిన గదిలోకి వెళ్ళింది. బిలబిలామంటూ పిల్లలు, తండ్రి వచ్చారు. అమ్మా, అక్కయ్య చూడు, ఏది కొందామన్నా తమ్ముడికేనంటుంది. నేనెప్పుడూ నువ్వు లేనిదే వెళ్ళను. అనిల్ ఆరోపణ. అమ్మా, ఇక నుండి షాపింగ్కి వీణ్ణి పంపొద్దు. ఎక్కడ పడితే అక్కడే పోట్లాట. సిగ్గు వేస్తుంది. నాన్నగారు కనుమరుగైతే చాలు అజిత్ను ఓ మొట్టికాయ కొట్టడమే, గిల్లడమే చేస్తాడు. ఇందిర గదిలో నుండి మాట్లాడే అమ్మాయి వంక కుతూహలంగా చూసింది. చక్కని విగ్రహం, పచ్చని శరీరఛాయ, పిరుదులు దాటే 2 జడలు, పచ్చ కంచిపట్టు పరికినిపై తెల్లని జాకెటు వేసుకుంది. చెవులకు ముత్యాల జాకులు, మెడలో ముత్యాల హారం. ఛీ, ఇదేం వేషం? అంతా ఊరిపిల్లలా? చక్కగా ఫ్రాకేసి, సాధన కట్ చేసి, బాబ్ హెయిర్ చేస్తే ఇదెక్కడి పిల్ల? సొంత తమ్ముణ్ణి విడిచి ఆ పిల్లాన్ని పట్టుకుందేమిటి? ఒకసారి వెళ్ళి పిల్లను ముద్దు పెట్టుకుంటే? ఆయన వచ్చారు. పిల్లల ముందు అవమానంగా మాట్లాడితే? అను, ఇవన్నీ చూడు. కూతురిగారి సెలక్షన్. పాకెట్లన్నీ విప్పచూసింది అనురాధ. తృప్తిగా కూతురి వంక చూసింది. నచ్చాయా? నచ్చకేం? మా అమ్మ తెచ్చాక వంక కూడానా? చాలా బావున్నాయి. అర్పీ? అర్పిత కళ్ళు గర్వంతో వెరిశాయి. చూశావా, కూతురు తెస్తే రెండో మాటే లేదు. అదే నేను తెస్తే బార్డర్ పెద్దదనో ఏదో అంటావు. ఏరా అనిల్, అంత నెమ్మదిగా నిలబడ్డావు? అక్కపై చాడీల్లేవూ? అను, వీడికి గారాబం ఎక్కువైంది. అజిత్ను అర్పిని కాల్చుకు తింటాడు. ఏమన్నావురా నాన్నా? అందరి నోళ్లల్లో నువ్వే ఉంటావు. ప్రేమగా వాడి తల నిమిరింది. తండ్రి అంటే కాస్త జంకు. అందుకే అక్క వంక కొరకొర చూశాడు. వాడి చూపులు చూసి అనురాధ నవ్వుకుంది. చూశావా అమ్మా, వాడెలా చూస్తున్నాడో? అబ్బో, మింగేస్తాడక్కా. అజిత్ వెళ్ళి అర్పిత వెనక దాక్కున్నాడు. ఒరేయ్ అజిత్, నీకు నోరు పెద్దదిరా. అన్నయ్యను అలా అనొచ్చా? అర్పి ఆ బట్టలు లోపల పెట్టు తల్లీ అంది రాధ. అర్పిత బట్టలు, ఆట సామాన్లు, తినుబండరాలు లోపల పెట్టి వచ్చింది.
ఇది చూసిన ఇందిర మనసు చివుక్కుమంది. అదేమిటి? అర్పిత పనిపిల్ల అలాంటి పనులు చెప్తుందేమిటి? పైకి మాత్రం ప్రేమ ఒలకబోస్తుంది. అను, చెప్పటం మర్చాను. ఒక స్నేహితుణ్ణి ఫేవరెల్ పార్టీ. లంచ్ అరేంజ్ చేశాము. నేను వెళ్తాను. నువ్వు పిల్లలు భోజనం చేసేయండి. అర్పీ, అర్జెంట్ కేసైతే ఫోన్ చెయ్యమ్మా. అతడు బయటికి వెళ్ళగానే ఇందిర గదిలో నుండి బయటికి వచ్చింది. పిల్లలు తండ్రిని కారు వరకు సాగనంపడానికి వెళ్లారు. అదేమిటి? ఆయనతో చెప్పనే లేదు అంది కోపంగా. ఇక్కడ ఆవేశపడితే లాభం లేదు. ఆలోచించి ఆయనతో చెప్పాలి. అనిల్ తిరిగి వచ్చాడు. అమ్మా, ఆకలవుతుందే. పాప, అజిత్ కూడా వచ్చారు. ఇందిర తన పిల్లలను దగ్గరకు తీసుకోబోయింది. సిగ్గుపడి వాళ్ళు దూరంగా జరిగారు. ఇందాక లేదు, ఇప్పుడెలా వచ్చిందా అని పాప విస్తుపోయింది. రండి, భోజనం చేద్దాము. మారు మాటడక వచ్చింది ఇందిర. తండ్రి లేని మూలన అనిల్ అల్లరి అంతా ఇంత కాదు. ఇందిర సంభ్రమంగా చూసింది. అమ్మా, నా అప్పడం ఏది? అజిత్ అటు చూశాడు. అనిల్ గుట్టు చప్పుడు కాకుండా తింటున్నాడు. అజిత్ ఇంత అన్నం తిని అనిల్ కంచంలో దిమ్మరించాడు. ఇదేం పనిరా? రాధ చిరుకోపంతో చూసింది. అమ్మా, నీది నాన్నది అన్నాడు నవ్వుతూ. సరదాగా భోజనాలు ముగిశాయి. ఇందిర సాయంత్రం వరకు వాళ్లతోనే గడిపింది. అర్పితను చూసి ఆశ్చర్యపోయింది. తనకు రాని పనులెన్నో అర్పితకు వచ్చు. మధుకర్కు చెప్పి ఉంచమని మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది ఇందిర. అబ్బా, ఎవరమ్మా ఆమె? ఆ వేషం అదే? అర్పిత తల్లిని అడిగింది. మా స్కూల్లో ఓ టీచర్ ఇలాగే ఉందే. పెదాలకు రంగు పూసుకుంటుందని బందర్ అని ముద్దు పేరు పెట్టుకున్నాము. తప్పు నాన్న, పెద్దవాళ్ళని అలా అనొద్దు ముద్దుగా మందలించింది. అమ్మా, సరోజ అత్తయ్య కొడుకు నడుస్తున్నాడే. "ఉమ్" అంది పరంధ్యానంగా. ఏమిటి అమ్మా, అంతలా ఆలోచిస్తున్నావు? అర్పీ, నాకు దూరంగా ఉండగలవా అమ్మా? అంటే? నేను అమ్మను కాననుకో. మీ స్వంత అమ్మ వచ్చి నిన్ను తీసుకువెళ్తానంటే. అనురాధ కంఠం పుడుక్కుపోయింది. అమ్మా, రాధవడిలో ముఖం దాచుకుంది అర్పిత. 5 నిమిషాలు మౌనంగా గడిచాయి. అమ్మా, మనింటి సంగతులు కొన్ని వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను. అయితే ఆవిడేనా నాన్నగారిని వదిలి వెళ్ళిపోయినావిడ? "ఉమ్." ఆమె నన్ను పంపమని అడిగిందా అమ్మా? అవును, బెదిరించింది. తరువాత బ్రతిమాలింది. నువ్వు కరిగిపోయావు. అమ్మా, నన్ను పంపించి నువ్వు ఉండగలవా? లేక నేను విసిగిస్తున్నానా? అర్పీ, అలా అనకు తల్లి. నా ప్రాణానికి నువ్వు దూరంగా పోతే పిచ్చి ఎత్తుతుందని భయంగా ఉందమ్మా. కానీ స్త్రీగా తోటి స్త్రీని అర్థం చేసుకోవాలి. అన్నిటా అశాంతి పాలై మీ నీడను స్వంతన పొందుదామని వచ్చింది. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు? చెప్పమ్మా. ఆవేదనతో నుదురు రాసుకుంది. అమ్మా, నిన్ను విడిచిపోను, పోలేను. నా కొరకు ఒక పని చెయ్యమ్మా. కొన్నాళ్ళుండి అక్కడ సరిపడకపోతే వచ్చేయండి. తమ్ముడు నువ్వు వెళ్ళండి. ఎంతైనా ఆవిడని కన్నతల్లి. భగవంతుడి సమక్షంలో నన్ను దోషిగా నిలబెట్టకండి. ఓ విషయం తల్లి, తమ్ముడికి విషయాలు చెప్పొద్దు. అర్పిత తలెత్తింది. అనురాధ కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె కళ్ళు ఒత్తింది. నువ్వు లేని స్వర్గం కూడా నాకు వద్దు. 2 చేతులు మెడకు పెనవేసింది అర్పిత. అనురాధ అర్పిత నుదురు ముద్దు పెట్టుకుంది. నేను ఎంత దూరంలో ఉంటానని?
నీకు ఏం కావాలన్నా ఫోన్ ఉండనే ఉంది. నాన్నగారికి విషయం తెలుసా అమ్మా? నాన్నగారు ఒప్పుకోరనే నా ఉద్దేశం. తర్వాత చెప్పొచ్చు. రాత్రి 10 గంటలకు వచ్చాడు మధుకర్. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మగపిల్లలు నిద్రపోయినా తల్లి కూతుళ్ళు రేడియో వింటూ కూర్చునే ఉన్నారు. ఆ రోజు వివిధ భారతిలో ప్రసారమైన నాటిక సారాంశం చెప్పి నవ్వించేది అర్పిత. పనిపిల్లను తలుపేసుకోమని బెడ్రూంలోకి వచ్చాడు. లైటు వెలిగించి చిన్నగా నవ్వుకున్నాడు. అనురాధ పొడువుగా పడుకుంది అర్పిత. రోజుకు రోజు పసిదానవుతుందేమిటి? అర్పీ, లేమ్మా. బట్టలు మార్చుకున్నాడు. పర్వాలేదు, ఉండనివ్వండి. లైట్ తీసివేయండి. కళ్ళు మండుతున్నాయి. లైటు వెలుగుల్లో భర్త తన ముఖం చూస్తే ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సొస్తుందని భయం. అను, మధ్యాహ్నం మన ఇంటి ముందు కారుంది. నా కోసం ఎవరన్నా వచ్చారా? అనురాధ గుండె కొట్టుకుంది. కూడదీసుకొని లేదంది. పేషెంట్ తాలూకు అయి ఉంటారులే. లైట్ ఆర్పి అక్కడే తన మంచం మీద వాలిపోయాడు. ఆదివారం ఉదయమే మధుకర్ బయటికి వెళ్ళాడు. ఏదో మెడికల్ స్టోర్స్ ప్రారంభోత్సవమంటూ. అనురాధ గంభీరంగా తిరుగుతూ ఏదో పోగొట్టుకున్నట్లు చూస్తుంది. అర్పిత వాడిన ముఖంతో ఉంది. అజిత్, అనిల్ మాత్రం ఎప్పటిలాగే తిరుగుతున్నారు. 10 గంటలకు ఇందిర వచ్చింది. మీ ఆయన ఏమన్నాడు? ఆయనకు చెప్పలేదు? 2 రోజుల కొరకు పిల్లలను పంపుతాను. వాళ్ళక్కడ ఉండగలిగితేనే ఆయనతో చెప్తాను. ఉండలేరనా నీ ఉద్దేశం? నువ్వే చూస్తావుగా. తర్వాత బాధపడతావు. ఇంకొకరి పిల్లలనెందుకు పెంచానా అని. పాపా, అమ్మా. అర్పిత అనురాధ గుండెలను కరుచుకుపోయింది. కొత్త మనిషిని వింతగా చూస్తున్నారు. అన్నా తమ్ముళ్ళు. అర్పితను దూరంగా జరిపి అనిల్ను తీసుకుంది. అని, ఇటురా. నువ్వు అక్క వెళ్ళి ఆ ఆంటీ ఇంట్లో 2 రోజులుండి రండి. అజిత్ రాడా? వాడొస్తే నేనొక్కదాన్నే ఉండాలి. మరోసారి వెళ్తాడు. అలా అయితే నేను నీ దగ్గర ఉంటాను. వాడినే అక్కతో వెళ్ళమను. అది కాదురా, నువ్వే వెళ్ళాలి. నా మాట వినమ్మా. అజిత్ మారం మొదలుపెట్టాడు నేను వెళ్తాను అని. మనం రేపు వెళ్దాము. అమ్మా అర్పీ, నేను చెప్పింది గుర్తుందిగా. నువ్వు ఉండలేకపోతే వచ్చేయ్. ఇక వెళ్ళండి. నాన్నగారు వస్తారు. ఇందిర పిల్లలతో కారులో కూర్చొంది. దీని ముఖం, పిల్లలు అక్కడ ఉండలేరంట. అక్కడి వైభవాన్ని చూస్తే మళ్ళీ ఇటు చూస్తారా అనుకొని కారు స్టార్ట్ చేసింది. అర్పిత దుఃఖాన్ని ఆపుకుంటూ అనిల్ నవ్వుతూ టాటా చెప్పారు. అనురాధ వెళ్ళి మంచంపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. అర్పిత, బాబు రక్తస్పర్శ ప్రభావం చేత అక్కడే ఉంటే తన గుండె ఆగిపోదు. భగవాన్, ఎంతసేపుందో తెలియదు. మధుకర్ వచ్చి నర్సింగ్ హోంకు వెళ్ళాడని చెప్పింది పనిపిల్ల. వేగంగా కొట్టుకునే గుండెను అదుపులోకి తెచ్చుకుంది. ముఖం కడిగి బొట్టు పెట్టుకుంది. అజిత్కు అన్నం పెట్టి స్నేహితులతో ఆడుకోమని చెప్పింది. వాడుంటే అన్ని సంగతులు తండ్రితో చెప్తాడు. ఎవరని మధుకర్ ఆరా తీస్తారు. మధుకర్ వచ్చాడు. పిల్లల్లేరా అని అడిగాడు. సరోజ ఇంటికెళ్లారని చెప్పింది. భోజనాల దగ్గర ఒక్క ముద్ద తినలేకపోయింది. అదేమిటను, ఒంట్లో బాగలేదా? మధుకర్ ముఖం చూడలేకపోయింది. అంత చెప్పేసి పిల్లల్ను తెమ్మందామన్నంత ఆవేశం వచ్చింది. వెంటనే ఎక్కడో దాక్కున్న స్త్రీతత్వం మేలుకుంది. రెండో రోజు సాయంత్రం తల దువ్వుకుందామని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది అనురాధ. అక్కడున్న గుండ్రని స్టూలు ఆమెను వెక్కిరించింది. అది అర్పిత కొరకు ప్రత్యేకంగా చేయించాడు.
దానిపై అర్పిత కూర్చుంటే తను వెనకల నిలబడి పెద్ద జుట్టు దువ్వేది. అలాగే చెక్కిట చేయి చేర్చి కూర్చుంది. అనురాధ! మధుకర్ గర్జించాడు. భయంగా తలెత్తింది. గుమ్మం పొడవునా నిల్చున్నాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. నీలో ఇంత స్వార్థం దాగి ఉందా? నిన్ను నేను దేవతగా పూజించానే. నా హృదయాన్నే మందిరంగా చేసి నిన్ను ప్రతిష్ఠించానే. ఎందుకు? నా నుండి నా పిల్లలను దూరం చెయ్యమనా? ఎవర్నడిగి పంపావు? అతడి ఉగ్రస్వరూపం చూసి వణికిపోయింది. ఛీ! ఆ సిగ్గుమాలింది వచ్చి అడిగిందంట. ఈ మతిమాలింది పంపిందంట. వెళ్ళు, నా పిల్లలను నా ఇంట్లో ఉండాలి. బిడ్డలను ఇక్కడ వదిలి నీ దారి నువ్వు చూసుకో. మధుకర్ ఆవేశంగా చెయ్యెత్తాడు. ఆ దెబ్బకు అనురాధ చుట్టుకు పడవలసిందే కాని మధుకర్ చెయ్యిని ఎవరో పట్టుకున్నారు. అనురాధ, మధుకర్ అటు చూశారు. నీరసంగా ఉన్న అర్పిత కనిపించింది. అనురాధ ముఖంలో కోటి జ్యోతులు వెలిగాయి. అర్పీ అంటూ చేతులు చాచింది. అర్పిత తండ్రిని వదిలి తల్లి చేతుల్లో ఇమిడిపోయింది. ఇద్దరూ ఏదో తెలియని అనుభూతి పొందారు. మధుకర్ హాల్లోకి వచ్చాడు. పనిపిల్ల ఏదో చెప్పాలని నిల్చుంది. ఏం? అన్నాడు విసుగ్గా. అమ్మగారు నిన్నటి నుండి భోజనం చెయ్యలేదు. ఇందాక కాఫీ ఇస్తే ఒక గుక్కెడు తాగి ఏమనుకున్నారో ఏమో అంత పారబోశారు. ఇకపై పనిపిల్ల చెప్పే మాటలు వినిపించలేదతడికి. మనసు ఏమిటిగా మారిపోయింది. అనిల్ వీధిలో నుండే అరుస్తూ వచ్చాడు. తండ్రిని చూసి కాస్త తగ్గాడు. గదిలోకి వచ్చి, అమ్మా, ఆకలేస్తుంది. తినటానికేమున్నాయి? అర్పితను వదిలి వాణ్ణి దగ్గరకు తీసుకుంది. ఎన్నో రోజులు చూడనట్టు అజిత్ అక్క ఒడిలో దూరాడు. బిస్కెట్లు, కారం బూందీ పిల్లలకు, భర్తకు పెట్టింది. వాడిపోయిన అనురాధ ముఖం చూడలేకపోయాడు మధుకర్. తల్లి వాలకం గ్రహించింది అర్పిత. అమ్మా, నువ్వు రావే, నేను తర్వాత తీసుకుంటాను. అయితే నేను తర్వాత తీసుకుంటాను. లేచింది అర్పిత. విధి లేక రాధ కూడా కూర్చుంది. అర్పిత తల్లికి ఫలహారం పెట్టింది. ఏమంటమ్మా, అట్లా అనొద్దు, ఇట్లా కూర్చోవద్దు అంటుంది. ఆ ముసలావిడేమో నాన్నను ఏమో అంటాడు. కాంట్రిబ్యూట్స్, మేనర్స్ తెలీవు అంటారు. అక్కయ్య కథ చెప్తుందనుకుంటే చెరో చోట పడుకోవాలంట. ఊరికేనే కసిరి కొట్టింది. ఫలహారం చెయ్యారా? తర్వాత నీ కబుర్లు అంది అనురాధ. అక్కనడుగును కసర్లేదా? నేను మాటకు మాట అన్నాను. ఆమెను మమ్మీ అనాలంట. అక్కయ్య ఏడ్చింది. అక్కయ్యకు సాధన కట్ చేయిస్తానంది. కిసుక్కున నవ్వాడు. ఇక చాలు. తండ్రి ఆజ్ఞ విని నోరు మూసుకున్నాడు అనిల్. భార్యకు క్షమార్పణ చెప్పాలి అని వెతుక్కుంటూ వచ్చాడు. అర్పిత మంచంపై కూర్చుంది. అర్పిత రాధ ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. ఆమెను చూస్తే జాలేస్తుందమ్మా. స్లిప్పర్సు లేందే తిరగొద్దంట. ఎవరి గదుల్లో వాళ్ళుండాలంట. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. నా జుట్టు కత్తిరింపేస్తదంట. పట్టుపట్టింది. స్పూన్తో తినమని అనిల్ను కేక వేసింది. బందీఖానలా ఉంది. వీడు ఊరుకుంటాడా? ఒకటే అల్లరి. అమ్మా, నేను నీ బిడ్డనేనని అదంతా అబద్ధమని చెప్పమ్మా. నువ్వు అమ్మవు కావంటే నేను భరించలేకుండా ఉన్నాను. చెప్పమ్మా. నువ్వు నా బిడ్డవే అర్పీ. నీవు లేంది నేనుండలేను. ఆ 2 రోజులు ఎంత బాధపడ్డానో భగవంతుడికి తెలియాలి. అదంతా పీడకలలా మర్చిపో అర్పీ. ప్రేమగా అర్పిత ముంగురులు సవరించింది. అనిల్ ఒకటే గొడవ, ఇంటికొస్తానని. ఫోన్ చేద్దామన్నా ముసలమ్మ పడనివ్వలేదు. మేము కార్లో బడికి పోతుండగా నాన్న చూశాడు. అనిల్ గాడి బడికి వెళ్ళినట్టున్నారు.
వాడు లేకుంటే ఇల్లు చిన్నబోయింది. పడుకో తల్లీ. ముగ్గురికి దుప్పట్లు సరిచేసి ట్రాన్స్‌ఫారం లైట్లు వెలిగించింది. లైట్ తీసివేసింది. అమ్మా! 5కి లేపమ్మా! టెస్టుంది. అలాగే పడుకో. గది తలుపులు చెరవేసి వచ్చేసరికి మధుకర్ పేపర్ తిరిగేస్తున్నాడు. అతని పక్క దులిపివేసి తన పక్క దులుపుకొని కూర్చుంది. అతడే పేపర్ పక్కకు నెట్టి వచ్చి భార్య సరసర కూర్చున్నాడు. అను, నన్ను క్షమించు. అంత మాట అనకండి. ఆమెను చూస్తే నాకు జాలి. తల్లిగా పిల్లలకు దగ్గరవుతుందనుకున్నాను. అక్కడ ఓడిపోయింది. పాపం. అను, ఆమె పట్ల నీకు సానుభూతి ఉంటే ఉండనియ్యి. ఆమె పేరు నా ముందు ఎత్తకు. నేను మనిషిని. అంత క్షమగుణం నాలో లేదు. నువ్వెలా అర్థం చేసుకున్నా సరే. పసిపిల్లాడిలా భార్య ఒడిలో తల దూర్చాడు. అతని జుట్టులోకి వేలు పోనిచ్చి ఇందిర గురించి ఆలోచిస్తూ కూర్చుంది. మర్నాడు ఇందిర వచ్చింది. ఏం, పిల్లలు ఇట్టే వచ్చారు? వాళ్లకు అక్కడ సరిపడలేదట. సరిపడకూడదు. నీ నీడ కూడా వారికి సోకకూడదు. మధుకర్ బయటికి వచ్చాడు. నా ఇంటిని చింపిన విస్తరి చేశావు. చాలదా? నా జీవితం చిన్నభిన్నం చేశావు. కసి తీరలేదా? మళ్ళీ నా పిల్లలను నాశనం చెయ్యాలని దాపురించావా? తల్లిని, నా పిల్లలను బాగోగులు నాకు తెలుసు. తల్లంట తల్లి. పళ్ళు పటపటా కొరికాడు. ఆ మాట అనే అర్హత నీకుందా? బిడ్డలు ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉంటే స్నేహితులతో షికార్లు చేస్తుందా తల్లి? అమ్మ అని ఆక్రనందన చేసే పిల్లలను వదిలి విహారాలు చేసేదా తల్లి? భర్త ఏదో అన్నాడని బిడ్డలను గాలికి వదులుతుందా తల్లి? 10 సంవత్సరాలు బిడ్డలను చూడకుండా ఉండగలదా తల్లి? మాట్లాడవేం? గతం గుర్తుకు తెచ్చి నాలో రాక్షసత్వాన్ని రేపకు. వెళ్ళు. ఆనాడే కోర్టు తీర్పు చెప్పింది. అయినా వచ్చి బతిమాలాను. హీనాతిహీనంగా అవమానించావు. మర్చిపోయానా? పోను. వాళ్లపై ఏమాత్రం అభిమానమున్నా వాళ్ళ జోలికి రాకు. వెళ్ళు. అంతేనా అన్నట్టు అనురాధ కేసి చూసింది. అంతకంటే సహాయం తను చెయ్యలేనట్టు చూసింది అనురాధ. భారంగా వెళ్ళి కార్లో కూర్చుంది. నిజమే, ఒకనాడు తను వెటకారం చేస్తూ వెళ్ళగొట్టింది మధుకర్ను. అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒకసారి మధుకర్ వంక చూసింది. అతడు అసహ్యంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. మొదటిసారిగా గుండెలు దహించే బాధ అనుభవించింది. నెమ్మదిగా కారు స్టార్ట్ చేసింది. అనురాధ కళ్ళల్లోంచి నీరు జలజలా రాలాయి. మధుకర్ వెనకగా వచ్చి భార్య భుజంపై చేయివేశాడు. అను, ఒకనాడు ఆమె కొరకు సర్వస్వం త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాను. కొన్ని చేశాను కూడా. కాని ఆ పాత్ర దానం చేశాను. అది తెలిసి మళ్ళీ చెయ్యలేను. నా బిడ్డలను పాడు చేసుకోలేను. వద్దు, మీరు ఆవేశపడకండి. జీవిత పోరాటంలో ఓడిపోయిన అభాగ్యురాలు. నాదవ్ కోర్కె, కాదనకండి. ఆమెకు పిల్లలను చూడటానికి అనుమతి ఇవ్వండి అంది కళ్ళు తుడుచుకుంటూ. సరే, నీవు ఏది కోరినా కాదనే శక్తి నాలో లేదు. వెళ్ళు. పిల్లలు వచ్చే వేలయింది. ముఖం కడుక్కో. రాధ లోపలికి వెళ్ళింది. ప్రేమకు పెళ్ళిళ్లకు సమన్యాయం కుదురుతుందా లేదా అనుకుంటూ నిల్చున్నాడు మధుకర్.